రే ఇక్కడ ఏం చేస్తున్నారా? చూస్తున్నాను సార్, ఈ కోట చూస్తున్నాను. రా ఎక్కడికి రా చెప్తాను. సీను రిసెప్షన్కి రాండి. నడక మార్చారంటే స్టైలా? నాకే తెలియదు. స్టేజ్ లో ఉంది. సరస్వతి సరస్వతి వేదిక. మరి ఆ పచ్చడి బండి ఏంటి సార్? ఏయ్, ఆ బండ గురించి అది మాట్లాడుతున్నారు. ఈయనకి తెలియదు. అది పచ్చడి బండ కాదురా, అది గంధం వరగదీసే సన్ని కళ్ళు రాయి. దీంతో గంధం వరకు తీసేవారా? దేని సార్? అవునురా, తప్పుకోండి. దాంతో గంధం వరగదీసి గురువు గారి పాదాలు రాసేవాడు. అప్పుడే ఆయన పాఠం మొదలు పెట్టేవాడు. ఆహా గురువు గారు, ఈ పవిత్రమైన ప్లేస్ చూస్తుంటే నాకు తెగమూడు వచ్చేస్తుంది. ఏయ్. చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకోండి గురువు గారు. ఇప్పుడు ప్రదక్షిణ అవుతుంది, పోరా. ఏమండి వాడు మీ శిష్యుడే కాదనకండి. సైకిల్ లేదు కదా. ఒరే ఇష్టం వచ్చిన సార్లు తిరుగు. ఆహా, గురువు గారు! ఓరే, నీ గురు భక్తి మండ ఇప్పుడే ప్రదక్షిణ రా. ఎప్పుడు టైంలో తప్పుకోండి. ఫోటో దిగినా రామకృష్ణ, నీ గురుభక్తిని తనివి తీరా చూస్తున్నా. నేను కూడా అనిపిస్తున్నా అండి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ దేవాలయానికి అనేక మండపాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? భక్తులు కూర్చొని కొబ్బరి చెప్పలు తినడానికి. అందుకు కాదురా, భక్తులకు దద్దోజనం మంచేవారు. మిస్టర్ దద్దోజనం ప్లీజ్ షట్ అప్. మహారాజు గారు చిత్రలేఖనాన్ని ఆరాధించేవారు. ఈ గుళ్ళో ఓసిన ఫిలాంతర పగడి ఈ గుడిలో విశేషం అదే అంటున్నాడు కదా. మిస్టర్ జంగల్ మే మంగల్, ఆ? నా భాష నువ్వు అర్థం ఏంటి? చిత్రలేఖనం అంటే మహారాజు గారు మహారాణి నిలబెట్టి ప్రేమించేవారు. నిలబెట్టా ఐ మీన్ కాదని? మహారాణి గారు ఇలా నుంచోడుంటే ఆ. మహారాజు గారు దృశ్యాలు చూపిస్తారు. ప్రేమిస్తూ గీసేవాళ్ళు, గీస్తూ ప్రేమించేవాళ్ళు. మరి ఇక్కడ గోగుతూ చేస్తున్నాడేంటి? పోగొట్టలేదు బాబు, లొకేషన్ బ్యూటీ చూపిస్తున్నాను. అది గైడ్ చెప్తున్నాడుగా. చూసారా, ఇక్కడ విచిత్రం ఉంది. దీని పేరు ధ్వని మందిరం, ఐ మీన్ ఎకో ప్లేస్. ఇక్కడ మీ పేరు పెట్టి పిలిస్తే మీకు ఇష్టమైన వాడి పేరు వినిపిస్తుంది. ఒకసారి ట్రై చేస్తాను, చూడండి. గవర్రాజు! కావేరియా? ఈ కావేరి ఎవరండి? నా కాబోయే పండు కేరళలో ఉంది. మీలో ఎవరన్నా ట్రైల్ వేస్తారా? ఎందుకు చేస్తాం? కుమార్! ఓకే, ఇట్స్ ఆల్ రైట్. వేరే ప్లేస్కి వెళ్దాం, పదండి. ఓకే, కమ్ ఆన్ ఎవ్రీబడీ, మూవ్ మూవ్ మూవ్. అలాగే. చలో చలో. ఏంటి సీను, ఇది సొరంగంలో ఉంది, నాకు భయం వేస్తోంది. ఉన్నా కదా. వాళ్ళంతా అసలు వీటి తీసుకొచ్చారండి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎవరో సంగతి మనకెందుకు? గౌరవ చెప్పింది విన్నావు కదా, ఇక్కడ మన పేరు పిలిస్తే మనకి ఇష్టమైన వాళ్ళ పేరు వినిపిస్తుందంట. నీ పేరు పిలు. లక్ష్మి! ఏంటిది? మళ్ళీ పిలు. లక్ష్మి! హే దొంగ! ఏ, నేనంటే నీకు ఇష్టం లేదా? చెప్పు లక్ష్మి, ఇష్టం ఉందా లేదా? చెప్పు లక్ష్మి. భాస్కర్ భాస్కర్, మన పేర్లు ట్రై చేస్తావా? అలాగే చూసి. గురుగారు గురుగారు ఆ. ఏంటి ధ్వని మందిరం అవాయిడ్ చేసేస్తున్నారు? మనం ఎందుకు అవాయిడ్ చేయటం? ఆహా, అలాగైతే మీ పేరు పిలవండి. పిలుస్తాం, మా ఆవిడ పేరు వస్తుంది. పిలవండి. మదన గోపాల్! మీ మిసెస్ పేరు అవినేశ్వరియా? అదయ్యా, ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇదిగో పిలుపులో ఏమైనా ఫాల్ట్ ఉందేమో, నువ్వు పిలువు చూద్దాం. అదేం కాదు కానీ పిలిస్తే వినండి. సుబ్బారావు! మీ ఆవిడ పేరు పరాజలక్ష్మి కాదుగా? మా పని పిల్ల పేరు అదే కదా. అంటే నువ్వు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరి గురించి మాట్లాడుకోమంటారు? What? అదేం లేదు. ఇంటిని చుట్టూ కుక్కులంటగా కొట్టై పట్టా కొట్టలతోనే గుంటు గురింటిచా ఇంటిని 2000 చుట్టూ చెట్ట మగ్గంటా చెట్టు తట్టలు గిట్టా అత్తే ఆజా చోలా కా మన్ బహకే ఆకే బుజాగా ఓ మోరిషా సర్దుకోండి అందరూనే. వాళ్ళు బాగానే
సర్దుకుంటున్నావు, నువ్వే జరగొడుతున్నావు వాళ్ళని. పద పద. కామిని మేడం ఎక్కేసిందిగా మీరు రండి. ఎక్కించింది మేమే కదా బాబు. గవర్నర్ మర్చిపోకండి. దెబ్బలు తగిలాయా? పర్వాలేదండి, తగలేదు. రా హాస్పిటల్ తీసుకెళ్తారా? వద్దండి, మీ ఇల్లు ఎక్కడరా? ఇక్కడేనండి. రా ఇంటి దగ్గర నుంచి వెళ్తారా? సార్, అదే మా ఇల్లు. అదా? అయ్యా తవరా? అమ్మమ్మా నమస్కారం అయ్యా. శాంతమ్మ, అయ్యా. ఈ అబ్బాయి నీ మనోడా? అవునయ్యా. 6 నెలలుగా నువ్వు కనపడకపోతే ఏమైపోయావో అనుకున్నాను. చెప్పకుండా ఊరోజులు వెళ్ళిపోయావే. ఏదైనా సమస్య ఉంటే నాతో చెప్పొచ్చుగా. నన్ను క్షమించయ్యా. మీ కుటుంబానికి చెయ్యరాని తప్పు చేశారయ్యా. మళ్ళీ మళ్ళీ ఆ తప్పు జరగకుండా ఉండాలనే మీకు మొహం చూపించలేకపోయానయ్యా. అసలేం జరిగింది? నాతో చెప్పలేని తప్పు ఏం చేశావు నువ్వు? చెప్పు. శాంతమ్మ, తమరా? నీకేం చెప్పాను? నువ్వేం చేశావు? అయ్యా, కడుపు పోవడానికి మంది మండి, బిడ్డ బాగా ఎదగడానికి మంది ఇచ్చిన డబ్బు తీసుకుని విశ్వాసంగా పనిచేయ నిన్ను ఏం చేయాలో నువ్వే చెప్పు. నన్ను క్షమించండి అయ్యా. ఏయ్, నా పెళ్ళాం తల్లి కాబోతుంటే నాకంటే ఎక్కువగా నీకే ఆనందంగా ఉందంటే. అయ్యా, తమరు క్షమించాలి. సుమతమ్మ గారు మళ్ళీ ఇన్నాళ్ళకి తల్లి కాబోతున్నారు. ఒక ఆడదాని మనసు మరో ఆడదానికే తెలుస్తుంది. నేను ఒక బిడ్డకి తల్లినేనయ్యా. అందుకే ఆ మంది ఇవ్వలేకపోయా. నీ ఆడబుద్ధి చూపించావు కదా, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నా భార్య కడుపులో బిడ్డ బతకడానికి వీల్లేదు. బతికిందో నువ్వు నా చేతిలో చూస్తావు. అయ్యా అయ్యా, అంత మాట అనకండి అయ్యా. ఇప్పటికే సమయం మించిపోయిందయ్యా. ఇప్పుడేం చేసినా తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదమేనయ్యా. నా మాట వినండి అయ్యా, చాలా ప్రమాదం అయ్యా. సీతాపతి, సీతాపతి! ఏం నాన్నగారు? అల్లుడు ఉన్నాడా? లేదు నాన్నగారు, చెల్లెలు క్యాంప్ నుంచి వస్తుంటే తీసుకురావడంతో లేదు. ఎందుకు వెళ్ళాడు? తను రాలేదా? అదేంటండి కొత్తగా అడుగుతున్నారు? ఈ మధ్య లక్ష్మిని కాలేజ్ నుంచి అల్లుడు గారే కదా తీసుకొస్తున్నారు. ఎవరు నాన్నగారు అదేలా ఉన్నారు? ఏం లేదమ్మా. అదిగో మాటల్లోనే వచ్చేసారు. హాయ్ నాన్నగారు. ఏమ్మా, క్యాంపు బాగా జరిగిందా? బాగా జరిగింది నాన్నగారు. ఆహా, ప్రయాణంలో అలసిపోయి ఉంటావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. తీసుకెళ్ళి. రావే. ఏక ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. అల్లుడు గారు, రాత్రి భోజనం చేశాక ఒకసారి మన కొత్త ఇంటికి రండి. మావయ్య గారు రమ్మన్నారు. నమ్మకద్రోహి! నా కూతురు ఇష్టపడిందని అనాథగా రోడ్డు మీద అడుక్కుతుందని నిన్ను అల్లుని చేసుకుని అందరం ఎక్కిస్తే నాకు ఇంత ద్రోహం చేస్తావా? తల్లి కావాలని తప్పించే నా బిడ్డ ఆశ అడియాస్ చేస్తావా? కట్టుకున్న భార్య కడుపు చెట్టు పెడతావా? నిన్ను ఆవేశపడకండి మావయ్య గారు, హార్ట్ అటాక్ వస్తుంది. నమ్మినందుకు మమ్మల్ని నమ్మని వాళ్ళని ఎలా మోసం చేయగలం మావయ్య? ఇంత తెలిసిన తర్వాత నీకు తెలియనివి చెప్పాలిగా. నీ పెద్ద కూతురి కడుపు పోయేటట్టు చేసింది ఎందుకో తెలుసా? నీ చిన్న కూతురు కోసం. రేపెవడో వచ్చి లక్ష్మిని పెళ్లి చేసుకుని నీ ఆస్తిలో సగం ఓటో ఎగురేసుకుని పోతుంటే చూస్తూ కూర్చోడానికి నేనేమన్నా పెర్రి వెంగళపనా? నీ పెద్ద కూతుని తల్లి కాకుండా చేస్తే చచ్చినట్టు మీరందరూ లక్ష్మిని నాకే ఇచ్చి పెళ్లి చేస్తారని ఈ పని చేశా. ఈ దేశంలో ఆడవాళ్ళ నోగు తీసుకోవడానికి సెంటిమెంట్కి మించిన ఆయుధం లేదు మా. మంచి వాళ్ళ నటించి మంచి వాళ్ళని నా ముఖం మీద ఏమైనా రాసిందే? నువ్వు అలా అనుకుంటే అది నీ పొరపాటు. నీచుడా, నిన్ను కొడుగ్గా చూసుకున్నా కదరా, కావాలంటే నా ఆస్తి మొత్తం నువ్వే తీసుకోరా. ఇప్పుడు కనుక ఇస్తానంటున్నావు, అది అప్పుడు అడిగి తీర్చుండేవాడు. ఏ వయసులో అనుభవించాల్సిందో ఆ వయసులోనే అనుభవించాలి. అందుకే ఎప్పటి అకౌంట్ అప్పుడే సెటిల్ చేయాలి.
చెన్నై గారు చెన్నై గారు పెద్దయ్య గారు చచ్చిపోయారు బాబు. అయ్యయ్యో, సుమతి, బాబాయ్ గారు. ఇలా ఏవి తీసుకోకపోతే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు. కొండంత దేవుడే లేనప్పుడు నేనేమైపోతే అమ్మా. అత్తయ్య గారు, నన్ను ఆశీర్వదించండి. మామా, ఈరోజు పేపర్లో హెడ్లైన్స్ చూసావా? మన మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ ఇచ్చారు. అబ్బా, ప్రపంచం మొత్తానికి రాత్రి తెలుసు. ఏట్ న్యూస్ లేడు. పిల్లల కోసం నీళ్ళలో పడిపోయింది. కాపాడండి బాబు. రండి బాబు. హలో, ఎస్, యాక్సిడెంట్ అయిందా? ఎక్కడ? పిల్లల బస్సా? డ్రైవర్ బడి తిప్పు. హలో, ఎస్పీ గారా? కంగ్రాచులేషన్స్, వాట్ యు హావ్ డన్ ఇస్ ఫ్యాంటాస్టిక్. నీ ప్రాణాన్ని లెక్క చేయకుండా 30 మంది పిల్లల్ని కాపాడినందుకు అభినందిస్తున్నాను. నీలాంటి యంగ్స్టర్స్ మన జిల్లాకే కాదు, స్టేట్కే గర్వకారణం. అలాగే ఒక మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చని నువ్వు ప్రూవ్ చేశావు. నీకేం కావాలన్నా ఎప్పుడైనా కలెక్టర్ ఆఫీస్కి రా, నేను హెల్ప్ చేస్తాను. నీ పేరేంటి బాబు? శ్రీనివాసన్. కంగ్రాచులేషన్స్ శ్రీను. థ్యాంక్ యూ.